హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చింతల ఐశ్వర్య బిఏఎంఎస్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం రాజమహేంద్రవరం. ఈరోజు మనం గాల్ బ్లేడర్ స్టోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం లివర్ కింద ఒక చిన్న తిత్తులా కనిపించే అవయమే గాల్ బ్లేడర్ అని అంటాము. ఈ గాల్ బ్లేడర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూసెస్ అనేవి ఈ గాల్ బ్లేడర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అసలు ఈ బైల్ జ్యూస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం తినే కొవ్వు పదార్థాలు అలాగే స్పైసీ ఫుడ్స్ అనేవి ఈజీగా డైజెస్ట్ చేయడానికి ఈ బైల్ జ్యూస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బైల్ జ్యూస్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అంటే ద్రవ రూపంలో ఉంటుంది. ఈ బైల్ జ్యూసెస్లోని కాంపోజిషన్ అంటే బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ అండ్ కొలెస్ట్రాల్ అనేవి ఈక్వల్ రేషియో అంటే సమపాలనలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఈక్వల్ రేషియో అనేది డిస్టర్బ్ అవుతుందో ఈ బైల్ జ్యూస్ అనేది గట్టిపడడం మొదలయ్యి అది రాళ్ళు కింద మారే అవకాశం ఉంది. సో ఈ గాల్ స్టోన్స్తో బాధపడే వాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేవి తెలుసుకుందాం. వీళ్ళు ఎప్పుడు అజీర్తి గ్యాస్తో బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి కుడి భాగమున ప్రక్క ఎముకల కింద చివరి భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ నొప్పి కుడి భుజానికి అలాగే బ్యాక్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ జాండీస్ లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. అంటే మన చర్మం పసుపు రంగులోకి మారడం, కనుగుడ్లు పసుపు రంగులోకి మారడం, యూరిన్ అనేది ఎక్కువగా పసుపు రంగులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎక్కువ తరచుగా జ్వరంతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఎక్కువ షుగరీ అండ్ రిఫైన్డ్ ఫుడ్ అంటే కేక్స్, చాక్లెట్స్, షుగర్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అలాగే వీళ్ళు ఎప్పుడు ఫుల్ ఫ్యాటీ డైరీ ప్రొడక్ట్స్ అంటే ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, చీజ్, బటర్ అనేవి మానివేయాలి. అలాగే రెడ్ మీట్ అంటే మటన్, చికెన్ అనేవి మానివేయాలి. వీళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు వీళ్ళు తీసుకోవాలనేది తెలుసుకుందాం. ఫిష్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ వీళ్ళు ఎక్కువ పీచు పదార్థం ఉన్న ఆహారాలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా హైడ్రేషన్లోనే ఉండాలి, అంటే రోజుకి 2 నుంచి 4 లీటర్ల వాటర్ అనేవి తీసుకుంటూ ఉండాలి. ఈ లక్షణాలతో బాధపడుతున్నట్టయితే మా దగ్గర చక్కటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు ఆయుర్వేద ఔషధాలు అందుబాటులో ఉన్నాయి.